సాధారణంగా ఏ సినిమా అయినా ముందు థియేటర్స్ లో విడుదలై తర్వాత ఓటీటీలోకి వస్తాయి. అయితే టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఓ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించిన 5 ఏళ్లకు థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ టైటిల్ కూడా మార్చినట్లు తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ రవికాంత్ కాంబోలో వచ్చిన మూవీ కృష్ణ అండ్ హిస్ లీలా. రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కుమార్, శాలిని హీరోయిన్లుగా నటించారు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపొందించిన ఈ మూవీ 2020లో ఆహాలో స్ట్రీమింగ్ అయింది. కరోనా కారణంగా దీనిని డిజిటల్ స్ట్రీమింగ్ చేయడంతో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రేమికుల రోజున ఇట్స్ కాంప్లికేటెడ్ పేరుతో ఫిబ్రవరి 14న చిత్రం థియేటర్స్లలో విడుదల కానున్నట్లు రానా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కానీ టైటిల్ ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది మాత్రం అడగకండి, అది కాంప్లికేటెడ్ అని రాసుకొచ్చారు. ఇట్స్ కాంప్లికేటెడ్ పేరుతో వస్తున్న ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు కూడా చేయబోతున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే ఓ చిన్న ప్రోమో కూడా వదిలారు మూవీ టీమ్. చూస్తుంటే సినిమాలో మిస్ అయిన సీన్లు, ఫుటేజ్ ఇప్పుడు కొత్త వర్షన్ లో చూసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాగా సిద్ధు జొన్నల గత ఏడాది టిల్లు స్క్వేర్ చిత్రంతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, జాక్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాలు త్వరలోనే థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి. అది ఇల్లీగల్ అంటే ఇప్పుడు